డిజిటల్ ఏజ్ మీడియాకి స్వాగతం. నేను మీ సుందర్ మోహన్ రెడ్డి. ప్రైడ్ ఆఫ్ కడప, ప్రౌడ్ ఆఫ్ వంశీ. ఆధునిక విజ్ఞాన పోటీ ప్రపంచంలో తురుపు మొక్కై మెరవాలంటే కీలకమైన గణిత, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాల యందలి మౌలికాంశాలపై పట్టు సాధించడం ఎంతైనా అవసరం. దీనికి కేవలం పాఠశాల మరియు కళాశాలల యందలి పాఠ్యాంశాలే కాకుండా విశ్లేషణతో కూడిన పరిజ్ఞానాన్ని అందించే నాణ్యమైన బోధన లభించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటూ భవిష్యత్ జీవనోపాధికి బాటలు వేసుకోవటమే నేటి విద్యార్థుల ముందున్న అసలైన లక్ష్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడ తీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడ తీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయమెందుకులే పోనేస్తాం. పేద ధనిక భేదాలు చదువుకులేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. పేద ధనిక భేదాలు చదువుకులేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకుల నెదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకుల నెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెరా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. సాంకేతిక, వైద్య విద్యలో మాత్రమే ఈనాడు ఉపాధిని కల్పించే విద్యలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రజలలో విద్య పట్ల అవగాహన పెరగడం, విద్యార్జన వల్ల ఉపాధి, తద్వారా పెరిగే సామాజిక ఆర్థిక ప్రగతి మరియు విదేశీ ఉపాధి అవకాశాలు సాంకేతిక, వైద్య పరిజ్ఞాన శిక్షణపై ఆసక్తిని పెంచుకునేలా చేశాయి. ఈ తరుణంలో అటువంటి సాంకేతిక వైద్య విద్యను అందించేవి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలోని ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఎయిమ్స్, జిప్మర్ మొదలైన విద్యా సంస్థలు. వీటిలో ప్రవేశానికై నిర్వహించే పరీక్షల్లో మొదట ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నిత్య నూతనమైన, కఠినమైన ఈ పరీక్షల యందు విజయం సాధించడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఈ పరిస్థితుల్లో లాభార్జనే లక్ష్యంగా తల్లిదండ్రుల ఆశలే తమ అవకాశాలుగా మలచుకొని హైదరాబాద్ మరియు కోస్తాంధ్ర ప్రాంతాలలో వెలసిన కార్పొరేట్ శిక్షణా సంస్థలు ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఎయిమ్స్, జిప్మర్ మొదలగు పరీక్షలలో విజయం సాధించాలంటే అందుకు తగిన శిక్షణ అందించడంలో తామే అందవేసిన చేయి అని చాటుకుంటూ విద్యా వ్యాపారంలో వర్ధిల్లుతున్నాయి.
అయితే ఈ శిక్షణా సంస్థల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొని ఉండడం వల్ల ప్రతి సంస్థ తామే గొప్ప అన్న ప్రచార హోరులో ఏది నిజమైనదో ఏది కాదో తెలుసుకోలేక సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తును తమ కష్టార్జితాన్ని ఈ కార్పొరేట్ శిక్షణా సంస్థల ప్రాంగణాలకు సమర్పించుకుంటున్నారు. ఇంత చేసినా ఖచ్చితమైన భరోసా హామీ మాత్రం తల్లిదండ్రులకు లభించడం లేదు. నా పేరు జనార్దన్. నేను ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్కు కడప జిల్లా గౌరవ సలహాదారుడిగా ఉంటున్నాను. 24 సంవత్సరాల అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాకు ఇవాళ కడప జిల్లాలో సంకల్ప్ అనేటటువంటి ఒక సంస్థ అధినేత అయినటువంటి వంశీ గారు మరియు వారి సతీమణి రేణుకా మేడం గారు వీరు చేసేటటువంటి కృషి కడప జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి అదృష్టంగా భావించవచ్చు. నా పేరు జుబేదా. ముఖ్యంగా మా అబ్బాయి గత 4 సంవత్సరాల నుంచి వంశీ సార్ దగ్గర ఫోకస్ స్టూడెంట్గా ఉన్నాడు. వంశీ సారు రేణుకా మేడం వారి ఆధ్వర్యంలో ఫోకస్ మరియు సంకల్ప్ ఐఐటి నీట్ ఫౌండేషన్ క్లాసెస్ గత 6 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. దాని గురించి నా అభిప్రాయం మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి అవకాశంగా భావించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసి పురాణంలో కూడా మనకందరికీ కూడా తెలుసు, గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చేవారు. అంటే గురువు ప్రతి విద్యార్థి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేవారని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతము ఈ కమర్షియల్ అండ్ కార్పొరేట్ స్కూల్స్లలో టీచర్స్ అందరూ కూడా వారి యొక్క క్లాసు సబ్జెక్టు సిలబస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దానికే పరిమితం అయిపోతున్నారు. కానీ స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ సక్సెస్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. దానికి మాత్రం నేను 100% వంశీ సార్కి టోటల్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. సార్ స్టూడెంట్ యొక్క సక్సెస్ కోసం పూర్తిగా పాటుపడుతున్నారు. This is Dr. A. Nagabhushan Reddy, lecturer in mathematics, Government College for Men, Autonomous Kadapa. It's my pleasure to say a few words about the eminent, efficient, excellent teachers, Mr. Vamsi and Mrs. Vamsi. Frankly speaking, the arrival of Mr. Vamsi to Kadapa is boon to our children. నా పేరు జగదీష్ శరత్ చంద్రారెడ్డి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కడప నగరానికి వంశీ సార్ ఇక్కడికి రావటం, ఆ స్కూల్లో ఫోకస్ అనే ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేసి, అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఫోకస్ మీన్స్ విద్యార్థిలో ఉన్న సహజ సిద్ధమైనటువంటి జిజ్ఞాసను ఏ టాపిక్ మీద అతనికి ఆసక్తి మెండుగా ఉన్నది అనే దాన్ని వెలికి తీయడంలో ఆయన ఫాలో అయిన పద్ధతులు నిజంగా విద్యార్థిని గైడ్ చేసే విధానం చాలా పేరెంట్స్ని బాగా ఇంప్రెస్ చేసింది. అందరికీ నమస్కారం. నా పేరు సుకృతి. మా బాబు పేరు కృష్ణకార్తిక్ యాదవ్. మా బాబుని 8th క్లాస్లో సంకల్ప్లో జాయిన్ చేశాను వంశీ సార్ దగ్గర. జాయిన్ చేసినప్పుడు స్టడీస్ అంతగా డల్గా ఉండేవాడు. జాయిన్ చేసిన తర్వాత సార్ ఇచ్చిన మోటివేషన్తో, సార్ ఇచ్చిన సరైన విద్యతో మా బాబు చాలా షైన్ అయ్యాడు. మా బాబుకి టెక్నో తలాన్ ఎగ్జామ్ రాసి దానిలో మా బాబు ఆల్ ఇండియా వైస్లో 34th ర్యాంకు వచ్చింది. అప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి గౌహతికి వెళ్ళి వచ్చాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వంశీ సార్ గారైతేనేమి, రేణుకా మేడం గారైతేనేమి ఎంతో ఓర్పుతో మా బాబుకి మంచి విలువైన స్టడీస్ని ఇచ్చినందుకు వంశీ సార్ గారికి, రేణుకా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సరిగ్గా ఈ సమయంలోనే ఘనుల ఖిల్ల కరుడుగట్టిన ఫ్యాక్షనిజానికి కత్తులు బాంబులు రాపాడిన చోటికి చిరునామా అయిన కడప జిల్లా నేడు విద్యా ఉద్యానవనమై విలసిల్లుతోంది. ఎందరో విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిగల విద్యా సంస్థల్లో సీట్లు సాధించడమే దీనికి సాక్ష్యం. This is Shravana Sai, student of Focus. I have got 157th rank in JEE Advanced 2018. I am into IT Delhi Electrical Engineering. One of the finest things I have gone through in my
schooling was joining into the Focus. I never dreamt of being an IITian before. I have studied there for long 4 years. My ideology and thinking ability, everything got changed eventually. And the interaction sections held by Sir helped us a lot to share our ideas. I was taught in different way. The most commonly heard thing was physics is difficult, but that is not the case with me because I was taught in different way, and even every Focus student and Sankalp student feel the same. My name is Gahan. I got a seat in mechanical engineering at IIT Mandi. I came to Vamshi sir in my 9th class. At that time I did not know anything about IIT. I saw some of my friends doing some big books like Edo and H. Verma. Initially I got frightened about all these things. I have never seen that books before. But when I started listening to Vamshi sir's classes, I came to know about all these things, and I soon became familiar with all these books. Initially, before coming here, I felt that physics was very difficult and I did not even want to touch that subject. Finally, my school age dream of getting into IIT became true. This is all because of Vamshi sir and Focus team members. So I want to thank all. Thank you, sir. This is Padmini. I'm a student of Focus. As a student, I dreamt big. My biggest dream is to join in IIT. Now it came true. I secured seat in IIT Dhanbad and getting into the branch of electrical engineering. I made it true under the mentorship of Vamshi sir, who created an interest towards IITs. Sir himself struggled hard to mold us and set into track. In spite of dreaming big, hard work plays an important role. In addition to our hard work, Vamshi sir has put its immense efforts by spending with us from morning 5 a.m. till evening 10 p.m. Student who is not punctual becomes punctual, who is not sincere becomes sincere, who is not caring about studies get interested in studies, who is demotivated get motivated after joining into the institute, which is under the mentorship of Vamshi sir. This shows his power in his words and teaching. My name is Krishna Karthik. I am studying in Sankalp in 10th class. I got a rank of 34 All India rank and state rank 2nd in IIT in Technothalon exam conducted by IIT Guwahati. Hi, this is Hashita Naidu. I got a seat in IIT Dhanbad Electrical Engineering branch, and I owe all this success to my sir, Vamshi sir. I am proud to be a student of Sankalp. Sankalp is a symbol of success. అంకిత భావముతో నిజాయితీతో పేద మధ్యతరగతి ప్రజల ఆశలకు ఊపిరిపోస్తూ వారి ఆశయాలు సాకారమయ్యేలా హామీలిస్తూ కడప నగరంలో శ్రీ వంశీ రేణుకా గార్ల సారథ్యంలోని 2016లో సంకల్ప్ అనే పేరిట ప్రత్యేక సంస్థను ప్రారంభించారు. దీనికి కర్త కర్మ క్రియలన్నీ తామే అయిన యువజంట శ్రీ వంశీ రేణుకా గారు. ఈ సంస్థ ద్వారా వీరు రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఎయిమ్స్, జిప్మర్ మొదలైన ప్రవేశ పరీక్షలకు నిపుణులైన ఐఐటియన్స్ చేత విద్యార్థులకు ప్రత్యేక అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు. వీరిచ్చే శిక్షణ ద్రవ్య రూపంలో వెలకట్టలేనిదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కడప నగరంలో సంకల్ప్ సంస్థ సామాన్య తల్లిదండ్రుల పాలట కల్పవృక్షం. ఈ సంస్థలో చేరడానికి అనేక ప్రాంతాల నుండి విద్యార్థులు తరలి వస్తున్నారు. అయితే సంకల్పలో శిక్షణ పొందగోరిన విద్యార్థులు ప్రాథమికంగా సంస్థతే నిర్వహించబడే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తూ సంకల్ప్ తమ సామాజిక సేవా బాధ్యతను చాటుకుంటోంది. సంకల్పం మీదైతే దానిని సాకారం చేయడం మా వంతు అని ఘంటాపదంగా చెబుతున్న ఈ యువజంట శ్రీ వంశీ రేణుకలను డిజిటల్ ఏజ్ మీడియా మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఇంటర్మీడియట్ విద్య కొరకు దేశంలోని అనేక కార్పొరేట్ కళాశాలలు సంకల్ప్ సంస్థ నుంచి చదివే 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉచిత విద్యను అందించడం ఈ సంస్థ ప్రతిభకు నిదర్శనమై నిలుస్తుంది. తెలంగాణలో ఐఐటి అంటే చుక్క రామయ్య గారు, ఉత్తర భారతంలో శ్రీ ఆనంద్ కుమార్ గారు చిరునామా కాగా, రాయలసీమలో ఐఐటి సాధనకు శ్రీ వంశీ రేణుక గారులనే చిరునామాగా చెప్పుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి